సభాయ నమః, గురుభ్యో నమః. నేను పిఎస్ఎన్ రెడ్డి నా పేరు. నేను జీవీఎంసీ హై స్కూల్ మధురనగర్ ఇంగ్లీష్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎస్సీఆర్టీలో చాలా ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యి ఉన్నాను. అయితే ఇప్పుడు టాపిక్ పిల్లలు, మనము, పేరెంట్స్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకుంటాను. నేను గమనించింది ఏంటంటే కరోనా తర్వాత ఎక్కువ మంది సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంథింగ్ అది అప్పుడు అవసరం కాబట్టి. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే నేను గమనించింది, పేరెంట్స్ కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 2 or 3 చిన్న పిల్లలు కూడా వాడు భోజనం తినకపోతాను, మన అవసరం కోసం వాడు అడ్డుపడుతున్నాడని చెప్పి ఫోన్ ఇచ్చేస్తే ఏదో మూలలో కూర్చుంటారు. ఫోన్ ఇస్తే ఆ పిల్లలకి ఫోన్ ఆపరేటింగ్ మనకన్నా వాళ్ళే బాగా చేస్తున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 2 and 3 ప్రైమరీ ఏజెస్, నర్సరీ ఏజెస్ కూడా. అంటే పేరెంట్స్ అలవాటు చేస్తున్నాం మన అవసరం వాటితో. అంటే చిన్నపిల్లలను చూడడం చాలా 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 కష్టం, చాలా ఓపిక ఉండాలి చూడాలంటే. సో ఓపిక పేరెంట్స్ ఇప్పుడున్న ట్రెండ్ కూడా పోతారు ఎంప్లాయీస్. సో మదర్స్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా బిజీ అయిపోవడం వలన ఫోన్ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు ఆ స్టేజ్ నుండి ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. సో తర్వాత స్కూల్స్కి వచ్చేసరికి స్కూల్లో కూడా ఈ మధ్యన గత కరోనా తర్వాత నుండి వర్క్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో లేదా వీడియోస్ రూపంలో స్కూల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో దాంతో వర్క్ అంతా కూడా స్కూల్లో రాస్తున్నారు నెపంతో మంచి విద్యార్థులందరూ అయితే వర్క్ చేస్తున్నారు. అంటే మంచి చేయడం అంతా పిల్లలందరూ మంచి వాళ్ళండి, పిల్లలు దేవుడితో సమానం అని అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మానిటరింగ్ సరిగా లేదో వాళ్ళు రీల్స్ సెలెక్ట్ మీరు అందరూ చెప్పినట్టు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. సో ఇది మన విద్యా విధానం మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే మా మాస్టర్ చెప్పేవారు డిఓ లెవెల్లో వాళ్ళకి ఆయన మీసాల సూర్యనారాయణ గారు అని చెప్పేవారు, ఫస్ట్ పీరియడ్ మీరు క్లాస్ చెప్తున్నారంటే ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ పీరియడ్ ఫాదర్ మదర్ ఇంట్లో వర్క్ చేసుకుని భోజనం లేక నైట్ భోజనం లేక ఉదయం దెబ్బలాడుకుని ఉదయం కూడా టిఫిన్ కూడా చేయకుండా వస్తారు. అలాంటి స్టూడెంట్ని మీకు వచ్చి నువ్వు చెప్పడం కాదు, వాడి స్టేజ్ ఏంటో ముందు అలవాటు చూసుకోండి. వాడు ఎక్కడ ఉన్నాడు, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ అయినంత వరకు, మధ్యాహ్నం భోజనం అయినంత వరకు వాడి మైండ్ అంతా కూడా ఆకలితో తిరుగుతూ ఉంటారు. అలాంటి విద్యార్థికి మీరు లెసన్ చెప్తున్నారంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళ అవసరాన్ని ముందు గుర్తించి సో తద్వారా మీరు విద్యను అందిస్తే ఆ విద్యకి మీకు ఫలితం అనేది దొరుకుతుందని చెప్పేసి అది కూడా అంటే విద్యార్థి స్థాయి కూడా విద్యార్థి యొక్క అవసరం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ మా గవర్నమెంట్ స్కూల్లో నేను భీమిలీ ఫస్ట్ పోస్టింగ్ చేశాను, చాలా స్కూల్లో వర్క్ చేశాను, ఎంఈఎం స్కూల్లో వర్క్ చేశాను, ఎన్ఎంసీ స్కూల్లో వర్క్ చేశాను, భీమిలీలో చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నాను. అయితే నేను అన్ని స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్న స్కూల్లో మినిమం టాపర్స్ ఎప్పుడైనా సరే మా స్కూల్లో టాపర్స్ 583 లాస్ట్ ఇయర్ టాపర్స్, 586 బిఫోర్ లాస్ట్ ఇయర్. సో 580 అబవ్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, 500 దాటిన వాళ్ళు కనీసం ఒక 20 మంది ఉంటున్నారు. అయితే ఆ 20 మంది మేము 10th క్లాస్ తర్వాత ఎడ్యుకేషన్ ఇచ్చి మా బాధ్యత, మన ఉపాధ్యాయుల బాధ్యతగా వాళ్ళు మూవ్ అయిపోతున్నారు. కాకపోతే అంత మంచి టాపర్స్ కూడా మంచి కాలేజ్ వెన్యూ దొరకట్లేదు వాళ్ళు. సో 580 వచ్చి 570 వచ్చిన వాళ్ళు IIITకి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒక బ్యాచ్ చూశాను, IIITకి అప్లై చేసుకుంటున్నారు. ఈలోపు ఏదో ఒక కాలేజ్, చిన్న చిన్న కాలేజ్ వాళ్ళని గ్రాస్ చేసి టాపర్స్ ఒకరిద్దరు వాళ్ళు కాలేజ్లో జాయిన్ చేసుకున్నారు ఫీజు కట్టుకోకుండా. సో ఎప్పుడైతే టాపర్ జాయిన్ అయ్యారో ఈ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా అందులో జాయిన్ అవుతున్నారు. సో చక్కగా IIIT సీట్ లేట్ ఆగస్టు సెప్టెంబర్కి అవుతాయి కాబట్టి చక్కగా IITకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అక్కడ స్టార్ట్ అయిపోతున్నారు. ఒకటి. రెండోది టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వట్లేదండి. ఇప్పుడు మాస్టర్ మైండ్ సిఏ, ఒకప్పుడు సిఏ అంటే చదవడం చాలా కష్టం, ఎక్కడో విజయవాడలో ఉండేది, డిస్టెన్స్ మోడ్లో ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవాలి, చాలా హెవీ టాపిక్, చాలా కష్టమైన టాపిక్ అని ఉంది. మన కాళ్ళ దగ్గరికి వచ్చింది, విశాఖపట్నంలో మాస్టర్ మైండ్ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు వచ్చి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా టాపర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అర్థం చేసుకుని ఏదైనా వాళ్ళకి ఫీజు విషయంలో తగ్గించుంటే మీకు భవిష్యత్తులో వాళ్ళు ఒక వండర్స్ని సృష్టిస్తారండి. మా విద్యార్థులు, ముఖ్యంగా గవర్నమెంట్ విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నష్టం అన్నీ తెలిసి వచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా టీచర్స్ అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక కాలేజ్ వాళ్ళు కూడా మనతోటి ఉపాధ్యాయులుగా ఈ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి.